సో హలో మా బ్రోస్, ఈరోజు అయితే ఒక వంటకంతో వచ్చేసానమాట. గుత్తొంకాయ ఇది అందరికీ మనకు ఫెమిలియరే. సో ఈరోజు నా స్టైల్లో ఎలా చేశానో చూడండి. సో ఇక అన్ని ఫస్ట్ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి వంట అనేది చాలా తొందరగా అయిపోతుంది. సో అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, టమాటో అండ్ మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది ఫ్రై అయ్యే లోపు మనం ఇంకో ప్యాన్లో డ్రై రోస్ట్ చేసేసుకోవాలి అన్నీ మసాలాలన్నీ. సో లవంగాలు, గసగసాలు, చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని అది మంచిగా పొడి చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో ధనియాలు కూడా వేసేసుకోవాలి అండ్ పల్లీల్ని కూడా బాగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో ఇక్కడ కొబ్బరి అనేది ఆప్షనల్ అండి. నాకు ఇంకా కొబ్బరి ఉంది కాబట్టి నేను వేసేసుకున్నాను, కానీ కొబ్బరి అనేది ఆప్షనల్. ఇక నేను ఉంది కదా అని చెప్పేసి దాన్ని కూడా ప్యాన్లో బాగా వేయించేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. దాన్ని బాగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. సో ఫైన్ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా మనకు వంకాయలో స్టఫ్ చేసుకుంటాం కాబట్టి. సో అంతలోపు ఒకసారి ఇది ఉడికిందో కూడా చూస్తే అయిపోతుంది. మళ్ళీ ప్యాన్ పెట్టేశాను. సో వంకాయని బాగా కట్ చేసుకోవాలి. సో ఇక మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో మనందరికి తెలిసిందే కదా. సో ఇక వంకాయని బాగా కట్ చేసేసుకొని ఇంకా మనం మిక్సీ చేసుకున్న ఆ మసాలా, పల్లీలు పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలి. సో అన్ని వంకాయలు స్టఫ్ చేసుకునే లోపు మన ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోతాయి. సో ఈ పని అయిపోయే లోపు అది మగ్గిపోతుంది అనమాట. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక ఇక మొత్తం మిక్సీ జార్లో తీసేసుకోవాలన్నమాట. ఇక మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కూడా మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మంచిగా మెత్తగా చేసుకుంటే ఇక కర్రీ తినేటప్పుడు మంచి సాఫ్ట్ ఉంటుంది. సో అదే ప్యాన్లో మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా వంకాయలు మంచిగా ఆయిల్లో వేగాలి కాబట్టి ఒక్కొక్క వంకాయ మొత్తం అన్ని వంకాయలన్నీ అందులో వేసేసుకొని వంకాయల్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫ్రై అయిందనుకోండి వంకాయ అనేది మెత్తబడుతుంది. సో ఇంకా వంకాయలు అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఇది మిక్సీ చేసేలోపు ఆ వంకాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయి. సో ఇంకా మిక్సీ జార్లోకి ఆనియన్స్ అవన్నీ తీసుకున్నాం కదా, ఇక మీకు తగినంత కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా స్పైసెస్ ఏమైనా కావాలనుకుంటే వేసేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర ఆప్షనల్ అండి, నాకు ఇష్టం కాబట్టి నేను కొత్తిమీర ఫ్లేవర్ వేసుకున్నాను. సో దీన్ని కూడా మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. సో ఇంకా మనం చేసుకున్న పేస్ట్ మంచిగా వంకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోకి వేసి మూత పెట్టేసేయాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సినంత మన గ్రేవీగా థిక్ కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసేసుకోండి, లేదు సూప్ ఉండాలని చెప్పేస్తే వాటర్ వేసేసుకోండి. లాస్ట్కి ఒక 10-15 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ దాని కాంబినేషన్ అయితే బగారా చాలా బాగుంటుంది. ఇక వెడ్డింగ్ స్టైల్ లాగా వచ్చేస్తుంది. బగారా విత్ గుత్తొంకాయ మాత్రం చాలా బాగుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన కర్రీని, చాలా బాగుంది. అట్లా వేడి వేడి అన్నం ప్లేట్లో వేసేసుకొని ఒక 2 వంకాయలు వేసుకొని గ్రేవీ వేసుకుంటే మాత్రం సూపర్ అద్దిరిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.